దేవుని సంఘములో అందరము కలిసి పరిచర్య చేయాలి. అది గుర్తుపెట్టుకోవాలి. ఈ కాంగ్రిగేషనల్ విధానం ఏంటంటే ప్రార్థనా పరిచర్య జరగాలి, వాక్య పరిచర్య జరగాలి, పంచిపెట్టే పరిచర్య జరగాలి. ఆ విషయాన్ని కమిటీస్ వారి పని వాళ్ళు జాగ్రత్తగా చేయాలి. సంఘము ఎడతెగక ప్రార్థించాలి. మీరందరూ కూడా ప్రార్థించాలి. దేవుని సన్నిధానంలో వాక్యం అందించే పాస్టర్ గారు దేవుని వాక్యాన్ని అందించాలి. ఈ మూడు చాలా విలువైన. అయితే రెండు మూలాలు, ఈ రెండు ఉన్నప్పుడే మూడవది పనిచేస్తుంది. అర్థమైందా? ఈ రెండు నిర్వీర్యం అయితే మూడవది ఏమి ఉండదు. కాబట్టి సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘంలో ఉన్న మనం ఈ మూడు విషయాలు చేయండి మీరు. అందుకే మన సంఘానికి 3 మాటలు చెప్పాను కదా: ఫైనాన్షియల్ సపోర్టర్స్, వర్క్ సపోర్టర్స్, ప్రేయర్ సపోర్టర్స్.